చదువుకునే వయసులోనే కార్మికుల కష్టాలు తీర్చేలా మిషన్లు తయారు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. సిరిసిల్ల గణేష్ నగర్కు చెందిన పూనం, హేమంత్ అక్కతమ్ముళ్ళు తమ ఇన్నోవేటర్స్ కార్యక్రమాలు కేవలం పాఠశాలకే పరిమితం కాకుండా నిజ జీవితంలో కూడా అవి వినియోగంలో వచ్చే విధంగా ప్రయోగాలు చేసి ఔరా అనిపిస్తున్నారు. 2 సంవత్సరాల క్రితం హేమంత్ తన తండ్రితో ఖాళీ సమయంలో మరమగ్గాల కార్ఖానాకు వెళ్లి చీరలు మడత పెడుతుండగా చూసేవాడు. తండ్రి కరోనా సమయంలో మృతి చెందడంతో ఖాళీ సమయాల్లో డబ్బుల కోసం చీరలు మడత పెట్టే పనికి హేమంత్ వెళ్ళేవాడు. అయితే ఆ పని అతడికి చాలా కష్టంగా అనిపించేది. తన తండ్రి కూడా తమను పోషించడానికి ఇంతలా కష్టపడేవాడు కదా అని అతడికి అనిపించింది. దీంతో వస్త్రాలు సులువుగా మడత పెట్టేలా ఓ మిషన్ తయారీ ప్రారంభించాడు. 3 నెలలు కష్టపడి తాను అనుకున్నది సాధించాడు. ఈ ప్రయోగంలో హేమంత్కు పాఠశాల ఉపాధ్యాయులు పాకాల శంకర్ గౌడ్, మోతీలాల్ ప్రోత్సాహం అందించారు. ఈ మిషన్ను పలు సైన్స్ ఫెయిర్లలో ప్రదర్శించగా హేమంత్ ప్రతిభకు ప్రశంసలతో పాటు బహుమతులు దక్కాయి. మరోవైపు పూనం కూడా తన తమ్ముడికి ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తోంది. ధాన్యం ఆరబెట్టినప్పుడు హఠాత్తుగా వర్షం పడితే వెంటనే కవర్ కప్పే యంత్రాన్ని తయారు చేసింది. అయితే ఆ మిషన్ పనిచేయాలంటే స్విచ్ ఆన్ చేయాల్సి వచ్చేది. దీంతో దానికి మరింత టెక్నాలజీ జోడించి ఆటోమేటిక్గా తనకు తానే కవర్ కప్పే విధంగా మిషన్ను అప్గ్రేడ్ చేసింది. ఇంతేకాకుండా విద్యార్థుల కోసం ఒక మిషన్ తయారు చేసే ప్రాజెక్టు కోసం ప్రస్తుతం పూనం కృషి చేస్తోంది. అలారం మోగిన బద్ధకంతో లేవని విద్యార్థుల కోసం ఫోన్ సహాయంతో వాటర్ పంపింగ్ జరిగేలా మిషన్ను తయారు చేస్తోంది. తమకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తామంటున్నారు ఈ అక్కాతమ్ముళ్ళు. My project name is Power Cloth Folding Machine. My guide teacher name is Thank sir. Cloth is made of in very large amount. There are many workers to fold this cloth. They have while standing while folding this cloth. Do this work repeatedly. Due to this work, their hands and legs are very pain. Sometimes bone damage is also due to this work. So we have a solution for this problem. That is this project. How it works? Material due to this project: motor, IR sensor, chain, iron rod, iron materials, etc. How it works is that first we set the cloth like this, and then on the switch the cloth is detected by the IR sensor. The IR sensor gives information passed to the motor. Motor rotates. Due to the rotation of the motor, iron rod attached to the motor also move. In this case, cloth move towards the clips, and clips attach to the cloth, and iron rod again move another side of the clips, and cloth will also move. This is how the cloth is folded. If any damage, the black tape is not detected by the IR sensor and machine will be stopped. If machine will be stopped and red light comes to indicate the damage. Uses: by this experiment we can reduce the manpower, and if any damage in the cloth we can identify and indicate the red light.